ప్రజలు వైసీపీకి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరిగాయంటూ జగన్ వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు పేదలు కూటమి పక్షాలు ఉంటే పెత్తందారులు వైసీపీ వైపు ఉన్నారని చెప్పారు. 5 ఏళ్లలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తామన్నారు. పొన్నూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామంటున్న ధూళిపాల నరేంద్రతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ కూటమి హవా కొనసాగింది. ఇందులో భాగంగానే పొన్నూరు నియోజకవర్గం నుంచి 6వసారి టీడీపీ ఎమ్మెల్యేగా ధూళిపాల నరేంద్ర గెలుపొందారు. ఈ గెలిపోయిన ఆయన ఏమంటారు, మనతో పాటు ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, ఏంటి 6వసారి గెలిచారు, కంగ్రాచులేషన్స్ హెచ్ఎండివి తరఫున. ఏంటి దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఇది ఒక అపూర్వమైన విజయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి అత్యధిక మెజార్టీతో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను 32,950 ఓట్లతో గెలవడం జరిగింది. ఇది ప్రజల సహకారం వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఇది సాధ్యపడింది. కాబట్టి ఇది ఒక అపూర్వమైన విజయం, ఒక చారిత్రాత్మకమైన తీర్పు. మేము 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా, స్థానికంగా ఉండే అధికార పార్టీ శాసనసభ్యుడి యొక్క దోపిడీకి వ్యతిరేకంగా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకానికి, దోపిడీకి, విధ్వంసానికి వ్యతిరేకంగా మేము 5 సార్లు కూడా 5 సంవత్సరాల నుంచి నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం ప్రజా సమస్యల మీద. నియోజకవర్గ ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించడం, వాళ్ళ సహకారం వల్లే మా పోరాటాలు కూడా విజయవంతమైన నేపథ్యం. ఇవాళ ఇన్ని వేల మెజార్టీ వచ్చిందంటే ప్రజల యొక్క ఆశీస్సులు, సహకారం వల్లే సాధ్యపడింది. ఖచ్చితంగా మేము రాష్ట్రంలో కూడా ఇవాళ ఒక సునామీ సృష్టించడం జరిగింది కూటమి. కాబట్టి చూసాం, మనం రిజల్ట్స్ చూసాం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఒక సునామీ మనం ఇక్కడ సృష్టించడం జరిగింది. కాబట్టి ఈ సునామీలో వైకాపా భూస్థాపితమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాట్లాడితే 100 సిద్ధం సభలు పెట్టి అధికార దిను వైనాట్ 175 మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇది భయపెట్టి, అధికారాన్ని ఉపయోగించి భయపెట్టి, ప్రజల్ని సమస్యలను చెప్పనీయకుండా భయపెట్టి పాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఉపయోగించి దాడులు చేస్తేనో, కేసులు పెడితేనో భయపడతారన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరి యువనాయకుడు నారా లోకేష్ గారు మరి ఆయన యువగళం ద్వారా కార్యకర్తలు అటు కుప్పం నుంచి ఇటు వైజాగ్ వరకు కూడా 3,400 కిలోమీటర్లు నడిచి మరి కార్యకర్తలు ఒక స్థైర్యాన్ని నిలపడం జరిగింది. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులందరూ కూడా రాష్ట్రం అంతా పర్యటించి అధికార పార్టీ యొక్క వైఫల్యం కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీ ప్రజల ముందు ఉంచడం జరిగింది. ప్రజలు విశ్వసించారు. అధికారం 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం కాకుండా ఆయన ఏం చెప్పారు, పెత్తందారులకి పేదలకు యుద్ధం చెప్పారు. ఇవాళ పేదలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వైపు ఉన్నారు అని చెప్పి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము పేదల వైపు ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి దోపిడీదారుల వైపు ఉన్నాడు అనేది ప్రజలు స్పష్టంగా నమ్మారు. కాబట్టి ఇవాళ ఒక సునామీతో, ఓట్ల సునామీతో కూటమికి బ్రహ్మాండమైన సీట్లు, దాదాపు 165 సీట్ల దాకా ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. మరి అటువంటి విజయాన్ని ప్రజలు ఇవ్వడం జరిగింది. గొప్ప ప్రజా విజయం, ఒక చారిత్రాత్మకమైన విజయం ఇది. రాబోయే రోజుల్లో మేము ఆ కార్యక్రమాలు పూర్తి చేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మాటిస్తూ ఉన్నాం. నియోజకవర్గ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేము పనిచేస్తాం. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు టీడీపీ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి విజయం, ఇది ప్రజల విజయం అని చెప్పేసి, అంతేకాకుండా కూడా ఇప్పటికి ఎవరైతే ఉందో పొన్నూరు నియోజకవర్గం పైన ఇచ్చినటువంటి ఏవైతే ఉందో నియోజకవర్గం డెవలప్మెంట్ కానీ, అంతేకాకుండా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ఈరోజు ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలే ఈరోజు తెలుగుదేశం పార్టీకి విజయానికి నాంది అని చెప్పేసి కూడా ధూళిపాల నరేంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, గుంటూరు.